వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా కుటుంబం కూడా ఏమీ పట్టించుకోకుండా పేద ప్రజల సమస్యల పట్ల అది భూమి సమస్య, లేకపోతే ఇంటి సమస్య, లేకపోతే ఒక కుటుంబ సమస్య, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యల పట్ల వాళ్ళు స్పందించేటువంటి తీరు, వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ నడక ఇవన్నీ కూడా మమ్మల్ని మేము దగ్గరగా చూసిన వాళ్ళు. మాకు అవన్నీ కూడా కొంత స్ఫూర్తిదాయకంగానే మా వెన్నంటి ఉన్నాయి. హ్మ్. మేడం అసలు నక్సలిజం అంతమవుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చెప్పేటువంటి పాలక పక్షాలకి అది చాలా ఈజీగా అనిపిస్తుంది. నక్సల్బరీ ఉద్యమాన్ని మేము ఆపేస్తాము 26 మార్చికి నాటికి అని చెప్పేసని చెప్పేటువంటి పాలక పక్షము ఇదొక ఒక ఇన్సిడెంట్ కాదు, ఒక ఘటన కాదు. ఇదొక ఉద్యమం, ఇదొక సైద్ధాంతిక ప్రాతిపదికన ఉన్నటువంటి ఉద్యమం. హ్మ్. కొంతమంది వ్యక్తులను చంపేయొచ్చు గాక, కానీ ఆ సిద్ధాంతం అనేది మాత్రము చంపలేరు ఎవరు. హ్మ్. ఆ సైద్ధాంతిక భావజాలాన్ని చంపడం అనేది అసాధ్యం.